యేసే మన లోపల ఉంటే మన లోపలే కాదు, మన బయట కూడా మారుతాం. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుని సహాయం లేకుండా మనకి మనం మారాలనుకొని చేసేవి ఎలా ఉంటాయంటే, బయట ఒకటే మారుతుంది, లోపల మారదు. బయట కొద్ది కాలం కొన్నిసార్లు ట్రై చేయగలం, కానీ లోపల మారలేదు కాబట్టి మళ్ళీ మన ఒరిజినాలిటీ మళ్ళీ వెనక్కి వచ్చేస్తూ ఉంటుందండి. మళ్ళీ మన ఓల్డ్ లైఫ్, మన పాత జీవితం రిపీట్ అయిపోతా ఉంటుంది. కొన్ని రోజులు బాగానే ఉన్నాడు కదా, ఏమైందంటే లోపల మారలా, అందుకే పైన మార్పులు వచ్చాయి. ఇఫ్ ద పర్సన్ ఇస్ నాట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్, ఇట్ ఈస్ నాట్ అ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. అది పరిపూర్ణమైన మార్పు ఎన్నడూ కాదు. లోపల మారకుండా బయట పైన మార్పులు. కానీ దేవుడు ఒక వ్యక్తి హృదయంలోకి ప్రవేశించినప్పుడు, దేవుడు ఆయనను మన హృదయంలోకి స్వంత రక్షకునిగా స్వీకరించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నియంత్రిస్తున్నప్పుడు లోపలే కాదు వచ్చేది మార్పు, మన స్వభావమే కాదు వచ్చేది మార్పు. మన హృదయం మారిందనడానికి మన బయట జీవితంలో, మన బహిరంగ జీవితంలో దేర్ విల్ బీ వెరీ క్లియర్ డిఫరెన్స్. అది మనము చూడగలము, ఇంకా మనకంటే ఎక్కువ మన చుట్టూ ఉన్న వాళ్ళు, మనల్ని గమనించే వారికి మన జీవితమే ఒక గొప్ప సాక్ష్యం అయిపోద్దండి.